కలిసి ఉండలేము, విడిచి బతకలేము అని ఒక సామెత ఉంటది. అంటే జనరల్‌గా నేను స్టార్టింగ్‌లో అన్ని డైలాగ్స్ లేకపోతే వేరే ఏవేవో చేస్తుంటే మా మదర్ ఉండి, "ప్రవీణ్ నీకు చాలా స్టోరీస్ తెలుసు, చాలా సామెతలు తెలుసు కదా! అవి చెప్పి దాని గురించి మాట్లాడు చాలా బాగొస్తది" అని చెప్తుండే ఆమె. అంటే ఇప్పుడు ఇదెందుకు అంటే, ఇడిసి ఉండలేము, కలిసి బతకలేము అనేది అనంటే, ఇప్పుడు కొంతమందికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటదది. అబ్బాయికి అమ్మాయి ఇష్టం ఉండొచ్చు, లేకపోతే భార్యకి భర్త ఇష్టం ఉండొచ్చు. కాకపోతే ఆళ్ళు కలిసినప్పుడు మాత్రము లేనిపోనివన్నీ ముందల పెట్టుకొని ఒకరినొకరు సాధిస్తూ ఉంటారు. ఆళ్ళు లేకపోతే మళ్ళీ ఆళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు. ముందలకెళ్తే మాత్రము పట్టించుకోకుండా పెద్ద బిల్డప్ కొడతారు. మళ్ళీ వాళ్ళను ఏదో రకంగా వాళ్ళను టీజ్ చేయడము, మనం కూడా వాళ్ళతో గేమ్స్ ప్లే చేయడము, ఇవన్నీ చేస్తుంటాము. మళ్ళీ ఆళ్ళు దూరం అయితేనేమో ఆళ్ళ గురించి ఆలోచించడము, ఏడవడము, ఫ్రెండ్స్‌తోని వాళ్ళ గురించి మాట్లాడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు మన ముందరుంటే వాళ్ళకి మనం ఒక వాల్యూ ఇయ్యము. మనం వాళ్ళని డిస్‌రెస్పెక్ట్ చేస్తాం. కన్సిస్టెంట్‌గా ఉండము. వాళ్ళతోని ఎళ్లి మాట్లాడము. ఫ్రెండ్స్ తోటి ఆల్రెడీ పరిచయం ఉన్నోళ్ళతోని సొల్లు పురాణము, బాతకాని ఎంతైనా మాట్లాడతాము. అది కూడా మళ్ళీ ఈయన గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఉంటే అబ్బాయి గురించి 100 డౌట్స్ అడగొచ్చు. ఆ ఫ్రెండ్స్‌ని లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్‌ని. వీడు ముందర ఉంటే మాత్రం వచ్చి మాట్లాడడు. ఈగో అడ్డొస్తది. లేదనంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే ఫెయిల్యూర్ తాలూకు భయం ఉంటది. లేదనంటే పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినా కదా! అవన్నీ ఉంటాయి. వీడైనా సరే ఇప్పుడు అమ్మాయి అంటే ఇష్టం ఉందనంటే ఛాన్స్ తీసుకోవాలి. ఇంక వీనికి ఏ డోర్స్ లేవు, అన్నీ క్లోజ్ చేసి పడేసి తాళం ఎక్కడనో పడేసిర్రు. హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో అని ఒక్కడిని తాళం వేసేసి గదిలో వేసేసి తాళం వేసేసి ఆ తాళం పడేస్తే వాడు ఎట్లా రీచ్ అవుతాడు ఆలోచించుకోవాలి. ఉత్తగా ఏడిస్తే లాభం లేదు. నువ్వేం చేస్తున్నావు నీ రెస్పాన్సిబుల్గా నీ పార్ట్నర్ కోసం, లేకపోతే నీ లవర్ కోసం, లేకపోతే నీ ఫ్రెండ్ కోసం, ఎవరి గురించి అయినా సరే ఎదుటోళ్ళ గురించి బ్లేమ్ చేస్తూ వాళ్ళే అన్నీ చేయాలి, నేను మాత్రం ఇక్కడనే ఉంటా, అన్నీ నా దగ్గరికి రావాలంటే కుదరదు. వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కలిసి ఉండలేము, విడిచి బతకలేము. కలిసినప్పుడు వాళ్ళ వాల్యూ చూడాలి. ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి. పోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు.